సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికని అమలు చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టేసింది. ఇది చాలా కీలకమైనటువంటి అప్డేట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ని ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని చెప్పి భావించారు. 2017-18లోనే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికని దాదాపుగా కంప్లీట్ చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో అలా అంటే 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పటి జగన్ ప్రభుత్వం పూర్తిగా అమరావతిని అటకెక్కించినటువంటి పరిస్థితి కాబట్టి ఏ ప్రాజెక్టు కూడా పట్టాలకు ఎక్కిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్టును చేపట్టిన తర్వాత గత 6 నెలలుగా భూసేకరణకు సంబంధించి అలాగే రూట్ మ్యాప్కి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కొత్తగా ఈ 5 ఏళ్లలో వచ్చినటువంటి అవరోధాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధ్యయనాలు చేసింది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టేటువంటి వ్యవహారాన్ని ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా మార్గాల్లో మార్కింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ భూములు సేకరించాల్సినటువంటి అవసరం ఉందో వాటిని నోటిఫై చేసేటువంటి ప్రణాళికలు మొదలుపెట్టారు. ఆల్రెడీ ఆయా గ్రామాల్లో అధికారుల పర్యటనలు జరిగినాయి. సమాచారాన్ని కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అసలు ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక. మొత్తం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంతో పాటు CRDA పరిధి కంటే ఇంకా ఎక్కువ శాతం ఇక్కడ విశ్లేషించారు. మొత్తం చూస్తే 189 కిలోమీటర్ల మేర ఈ సర్కిల్ మొత్తం కూడా 189 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంటే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే కూడా దాదాపు 40 కిలోమీటర్లు పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. ఇది ఒక ఫ్యాక్టర్. అయితే ఇక విస్తరణ విషయంలో కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 8 వరుసల రహదారిగా నిర్మించారు. కానీ ఇక్కడ ఏకంగా 10 నుంచి 12 వరుసల రహదారి అనేటువంటి ఆలోచనతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఒక కోస్టల్ కారిడార్ తరహాలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జాప్యం ఎలాగూ జరిగింది కాబట్టి దీన్ని పూర్తి విస్తరణ రూపంలో నిర్మించాలనేటువంటి ప్రతిపాదన కేంద్రం ముందర పెట్టారు, ఒప్పించారు. మొదట కేంద్ర ప్రభుత్వం కేవలం 70 మీటర్ల విస్తీర్ణంలో ఈ రహదారి నిర్మించాలని చెప్పని దానికి ఆమోద ముద్ర కూడా వేసింది. కానీ ఫైనల్గా 140 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించేందుకు కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు ఒప్పించారు. ఇప్పుడు భూసేకరణకు సంబంధించి చూస్తే కనుక ఇది చూస్తే చిన్న లైన్ లాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ 150 మీటర్ల వెడల్పాటి మార్గాన్ని భూసేకరణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని సబర్బన్ రైల్వే వ్యవస్థలను నడపడానికి కూడా కావలసినటువంటి భూసేకరణ ఇప్పుడే చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత శాటిలైట్ టౌన్షిప్లు, ఇతర డెవలప్మెంట్స్ ఇవన్నీ జరిగితే కనుక ల్యాండ్ వాల్యూ మరింతగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు మరింత భారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇది తీసుకుంటుంది. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ సమగ్ర స్వరూపాన్ని మనం చూస్తే కనుక 2 ఉమ్మడి జిల్లాలు అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో నుంచి వెళ్ళేటువంటి వ్యవస్థ ఇది. ఇటువైపు అంతానేమో కృష్ణా జిల్లా, ఇటువైపు అంతానేమో గుంటూరు జిల్లా కనిపిస్తుంది. ఈ 2 భాగాలుగా కనుక మనం దీన్ని చూస్తే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ వెళుతుందో ఆ ప్రాంతంలో దక్షిణ భాగంలో మొదటగా భూసేకరణకు సంబంధించినటువంటి గ్రామాలన్నింటిలో కూడా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మార్కింగ్ జరిగినట్టుగా సమాచారం వస్తుంది. చేబ్రోలు మండలం, వట్టిచెరుకూరు మండలం ఈ ప్రాంతంలో వస్తుంది. సో ఈ ప్రాంతంలో వచ్చేటువంటి వట్టిచెరుకూరు మండలం, చేబ్రోలు మండలంలో వచ్చేటువంటి గ్రామాలన్నిటికి కూడా సమాచారం ఇచ్చారు. కొన్ని చోట్ల కొర్నిపాడు, విజనంపాడు ఇటువంటి ప్రాంతాల్లో ఏకంగా మార్కింగ్ బోర్డులను కూడా ఏర్పాటు చేసినట్టుగా సమాచారం ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే బడ్జెట్స్ వైజ్గా చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి గతంలో వేసినటువంటి అంచనా చూస్తే కనుక 16,000 కోట్లు అవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు 140 మీటర్లకి అయ్యింది కాబట్టి ఇది డబల్ అవుతుంది, లేదా దాదాపు 8 నుంచి 10,000 కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పని లెక్క వేస్తున్నారు. సో ఈ 10,000 కోట్లు ఎవరిస్తారు అంటే మళ్ళీ ఇది కేంద్రం మీదే పెట్టారు ప్రస్తుతానికి. కాబట్టి భారం కేంద్రాందే అనేటువంటి విషయాన్ని తేల్చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే సిమెంటు, స్టీలు ఇవన్నీ GSTలు మినహాయింపు ఇవ్వడం వల్ల 1,100-1,200 కోట్లు వ్యయం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. మొత్తం 11 ప్యాకేజీలుగా 3 దశల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడానికి ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. అన్ని పెద్ద నగరాలు గుంటూరు వైపు, విజయవాడ, గుంటూరు, అలాగే మంగళగిరి, తాడేపల్లి, తెనాలి కూడా బార్డర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వెల్ డెవలప్డ్ ఏరియాస్గా చెప్పుకునేటువంటి మైలవరం, గన్నవరం, ఆగిరిపల్లి, ఉయ్యూరు ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఒక మహారహదారిగా ఈ ప్రాంతంలో ఇది మారేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే
ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతంలో దక్షిణ భాగం నుంచి, ఎందుకంటే ఇందులో 3 ప్యాకేజీలు అన్నారు. ఈ 3 ప్యాకేజీల్లో కూడా మ్యాక్సిమం ఔటర్ రింగ్ రోడ్డు ఈ ఫారెస్ట్ ఏరియాలో నుంచి జరిగేటువంటి కన్స్ట్రక్షనే 3వ ప్యాకేజ్గా ఉంటుంది. మిగతా అంతా కూడా ఈ 2 ప్యాకేజీలుగా ఈ మొత్తం ప్రాంతం అంటే ఆల్మోస్ట్ 70-80% ప్రాంతాన్ని మొదటి దశలోనే నిర్మించే విధంగా ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాన్ని రచిస్తుంది. సో ఇప్పుడు ప్రతిపాదనలన్నీ రెడీ అయినాయి. ల్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండడం అనేది చాలా అవసరం. అందుకనే భూసేకరణ పైన దృష్టి పెట్టింది. ఎవరైతే ఆ ప్రాంతాల్లో భూములు ఇవ్వాల్సినటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రూట్ మ్యాప్కు సంబంధించినటువంటి మార్కింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో గ్రామాల వారీగా ఆ గ్రామాల డిస్టెన్స్ను దృష్టిలో పెట్టుకొని భూసేకరణని అతి త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. భూమి కనుక ప్రభుత్వ చేతిలోకి వస్తే కేంద్రం నుంచి 3 నుంచి 6 నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభింపజేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. 3 సంవత్సరాల్లో ఈ ప్రణాళికని కంప్లీట్ చేయడం ద్వారా, ఎందుకంటే ప్యాకేజీలు విభజిస్తారు కాబట్టి 11 ప్యాకేజీలు అంటే ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చేస్తారు. అవి వీలైనంత వేగంగా కంప్లీట్ అయ్యే విధంగా ప్రణాళికని రెడీ చేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. సో అతి త్వరలోనే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.